నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. విదేశీ పెట్టుబడులు రాష్ట్రానికి రావాలి, ఖజానాకు ఊపిరందాలి, సంక్షేమం అభివృద్ధి సమపాలలో సాగాలంటే ఏపీను దేశంలో ఇతర రాష్ట్రాలతో పోటీ పడేలా తీర్చిదిద్దాలి. ఇందుకోసం సమ్మిట్ నిర్వహించాలి, అగ్రగామి సంస్థలతో చర్చలు జరగాలి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టాలి. అదే కర్తవ్యం, అదే ఆలోచన, అదే ఆద్యంతం సాగుతున్న పాలనా ధోరణి. రాష్ట్ర ఆర్థిక స్థితి, ఉద్యోగ కల్పనపై పట్టు బిగిస్తున్న ఆ కీలక అంశాలేంటి? ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన పారిశ్రామిక దిగ్గజాలను కలవడం వెనుక ఉన్న వ్యూహం ఏంటి? పాలనలో టాప్ టు బాటం క్యాబినెట్ ఎలా పరుగులు పెడుతోంది? ఒక్క ఛాన్స్తో పడిపోయిన ప్రభుత్వాన్ని తిరిగి గాడిలోకి తిప్పేంతగా అవకాశం ఎలా అందుకున్నారు? నవంబర్ మాసం పెట్టుబడుల సందేశ వర్షం కురిపించేనా? 75 ఏళ్ల వయసులో 25 ఏళ్ల కుర్రాడిలా చలాకీతనం చూపిస్తూ రాజకీయాల్లో కొత్త పుంతలు సృష్టిస్తున్న విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ను ప్రగతి పథంలో నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి ఫలాలు అందించేందుకు పాలనా వ్యవస్థను శక్తిమేరగా మలుచుకుంటున్నారు. ఓవైపు కేంద్రంతో సమన్వయం, మరోవైపు గాడి తప్పిన వ్యవస్థలను దారిలో పెట్టడం, వీటితో పాటు విదేశీ పెట్టుబడుల రాకకు మార్గం సుగమం చేయడం, మణిహారంగా భావిస్తున్న ప్రాజెక్టులను పూర్తి చేయడమే ప్రభుత్వ యంత్రాంగానికి ప్రధాన లక్ష్యంగా మారింది. ప్రకృతి సిద్ధంగా లభిస్తున్న వనరులను పెట్టుబడిదారులకు తెలిసేలా చేయడం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలను విస్తరించే ప్రయత్నంలో మరో కీలక ఘట్టానికి విశాఖ వేదికగా మారింది. అభివృద్ధి దిశగా సాగుతున్న ఈ ప్రయాణం రాష్ట్రానికి కొత్త ఆశలు, అవకాశాలు తెచ్చేలా ఉంది. నవంబర్ 14-15 తేదీల్లో విశాఖలో గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ను భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. టెక్నాలజీ, ట్రస్ట్ అండ్ ట్రేడ్, నావిగేటింగ్ ది జియో ఎకనామిక్ ఆర్డర్ అనే థీమ్తో ఈ సదస్సు జరగనుంది. రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్నోవేషన్ రంగాల్లో దేశానికే మార్గదర్శకంగా నిలిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ సమ్మిట్ ద్వారా భారీగా పెట్టుబడులను ఆకర్షించాలన్న లక్ష్యంతో ఐటీ మంత్రి నారా లోకేష్ సహా పలువురు మంత్రులు విదేశీ పర్యటనలతో బిజీ స్కెడ్యూల్తో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే 10 లక్షల కోట్ల విలువైన 122 ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జరగనున్న విశాఖ సిఐఐ సమ్మిట్ ద్వారా బ్రాండ్ ఏపీని అంతర్జాతీయంగా ప్రదర్శించేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. గ్లోబల్ సిఐఐ సమ్మిట్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించబడే అంతర్జాతీయ స్థాయి పెట్టుబడి వేదిక. భారతదేశం, రాష్ట్రాలు తమ పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఇది కీలక వేదికగా నిలుస్తోంది. ఈ సమ్మిట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విదేశీ పెట్టుబడిదారులతో నేరుగా సంబంధాలు ఏర్పరచుకుంటోంది. పరిశ్రమ, ఐటీ, గ్రీన్ ఎనర్జీ, టూరిజం, ఇన్నోవేషన్ వంటి రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు అవకాశాలు విస్తరిస్తున్నాయి. రాష్ట్రాన్ని బ్రాండ్ ఏపీగా అంతర్జాతీయంగా నిలబెట్టే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దుకుంటోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, సీఈఓలు, పారిశ్రామిక దిగ్గజాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సమ్మిట్లో పాల్గొనబోతున్నారు. ఇది భారతదేశానికి ప్రత్యేకంగా రూపొందించిన పెట్టుబడి వేదిక. అందుకే నవంబర్లో జరగనున్న 2 రోజుల సమ్మిట్లో కీలక ఎంఓయూలు కుదుర్చుకునేలా విదేశీ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు, చర్యలను వేగవంతం చేసింది. పెట్టుబడులు ఆకర్షించడం మాటలతో కాదు, వాస్తవాలతో, విశ్వసనీయతతో దిగ్గజ సంస్థలను మెప్పించాలి. అందుకోసం వారితో సంప్రదింపులు కీలకం. చేపట్టే డీల్ సైతం సిస్టమాటిక్ గా ఉండాలి. అప్పుడే వారు ప్రభుత్వంతో చర్చించేందుకు సుముఖత చూపుతారు. నవంబర్లో జరగనున్న సమ్మిట్ను విజయవంతం చేసేందుకు సీఎం చంద్రబాబు అన్ని అవకాశాలను అనుకూలంగా మార్చుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నారు. ఇప్పటికే ఈ ఏడాది జనవరిలో దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్
ఎకనామిక్ ఫోరం సమావేశంలో పాల్గొని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార దిగ్గజాలతో కీలక సమావేశాలు నిర్వహించారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, గూగుల్, పెట్రోనాస్ ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆరోగ్య, విద్య, ఇన్నోవేషన్, గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేలా రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను వారికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీలు డ్రోన్ సిటీలతో ప్రపంచ స్థాయి ఇన్నోవేషన్ హబ్ గా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నాం అని నాడు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సిఐఐ సమ్మిట్ ను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కేబినెట్ సబ్ కమిటీ నియమించింది. రంగాల వారీగా పెట్టుబడులను లక్ష్యంగా చేసుకుని కార్యాచరణను వేగవంతం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విశ్వ ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. పరిశ్రమలు, టూరిజం, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రామీణ పరిపాలనా రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్రంలో సంబంధిత శాఖలు రాష్ట్ర అవసరాలను తీర్చేలా ముందుకొస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర కేబినెట్ 1.27 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో కేంద్ర పరిశ్రమల శాఖ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, పర్యాటక శాఖలను తమ మద్దతు ప్రకటించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్లో కేంద్ర సహకారంతో అమలు చేయనున్న పలు ప్రాజెక్టులకు నిధులు కేటాయించబడ్డాయి. ముఖ్యంగా డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల క్లస్టర్లు, గ్రామీణ డిజిటలైజేషన్ వంటి రంగాల్లో అభివృద్ధికి బలమైన బాటలు వేయబడ్డాయి. పెట్టుబడుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆరాటానికి కేంద్ర పాలసీ స్థాయిలో నిధుల పరంగా మౌలిక వస్తువుల అభివృద్ధి ద్వారా బలమైన మద్దతు అందిస్తోంది. సీఎం చంద్రబాబు మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. విశాఖలో జరగనున్న గ్లోబల్ పార్ట్నర్షిప్ సమ్మిట్ కు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు అక్టోబర్ 22 నుంచి 24 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని దుబాయ్, అబుదాబి నగరాలను సందర్శించనున్నారు. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, లాజిస్టిక్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్నోవేషన్ రంగాల్లో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమై ఏపీలో పెట్టుబడుల అవకాశాలను వివరించనున్నారు. అనంతరం నవంబర్ 2 నుంచి 5 వరకు యునైటెడ్ కింగ్డమ్లోని లండన్ నగరాన్ని సందర్శించి అక్కడి పరిశ్రమ, ఆర్థిక రంగ ప్రముఖులతో కీలక చర్చలు జరపనున్నారు. ఈ పర్యటనల ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా బ్రాండ్ ఏపీను అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మకంగా నిలబెట్టే లక్ష్యంతో ముఖ్యమంత్రి ముందుకు సాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ముగ్గురు సమన్వయంతో స్పష్టమైన దిశానిర్దేశంతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తూ టూరిజం, పారిశ్రామికీకరణ, మౌలిక వస్తువుల విస్తరణపై దృష్టి సారిస్తున్నారు. విశాఖపట్నాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు 5,000 హోటల్ గదులు, పోర్ట్ ఆధారిత టౌన్షిప్లు, హోమ్ స్టేలు, హ్యాండ్లూమ్, కూచిపూడి వంటి స్థానిక బ్రాండ్ల ప్రోత్సాహంపై దృష్టి పెట్టారు. నెలలుగా ఎదురుచూస్తున్న గూగుల్ ప్రాజెక్టుతో ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకోవడం ద్వారా భవిష్యత్తులో ఖజానాకు ఆదాయం, ఉద్యోగ అవకాశాలు భారీగా వచ్చేందుకు మార్గం సుగమమైంది. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు నెలకొల్పే దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. ఇది దక్షిణాసియాలోని తొలి క్వాంటమ్ టెక్నాలజీ హబ్ అభివృద్ధికి దోహదపడుతుంది. 2026 జనవరి 1న ప్రారంభించనున్న ఈ ప్రాజెక్టులో 158 క్విబిట్ సామర్థ్యం గల క్వాంటమ్ కంప్యూటర్ను ఏర్పాటు చేయనున్నారు. ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ వంటి ప్రముఖ సంస్థలతో భాగస్వామ్యాలు కుదిర్చి క్వాంటమ్ రీసెర్చ్ పార్క్, డెడికేటెడ్ కంప్యూటింగ్ సెంటర్, విద్యా సంస్థలతో అనుసంధానం వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఈ ప్రాజెక్టు కేవలం టెక్నాలజీ కేంద్రంగా కాకుండా పరిశోధన, పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాల కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు ముందుకు తీసుకువెళుతున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ క్వాంటమ్ మ్యాప్లో నిలబెట్టే ప్రాజెక్టు అని ఆయన వ్యాఖ్యానించారు. టెక్నాలజీతో పాటు ఆర్థిక అభివృద్ధికి దోహదపడేలా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది.
సాధించాలన్న కూటమి ప్రభుత్వ తపనకు అదే స్థాయిలో కేబినెట్ మంత్రుల చురుకుదనం కూడా కలవడం ప్రభుత్వానికి కలిసొచ్చేలా మారింది. మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి వంటి వారు విదేశాల్లో పర్యటనల్లో పాల్గొంటూ పెట్టుబడులు సమకూర్చడంలో నిమగ్నమై ఉన్నారు. ప్రత్యేకించి మంత్రి లోకేష్ తండ్రి చంద్రబాబు తరహాలోనే దూసుకుపోతున్నారు. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొని మైక్రోసాఫ్ట్, అడోబ్, యాపిల్, టెస్లా, రోస్ పేరెట్ గ్రూప్ వంటి అగ్రగామి సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఏఐ, రెన్యూవబుల్ ఎనర్జీ, టెక్ పార్కులు, స్కిల్ డెవలప్మెంట్ రంగాల్లో పెట్టుబడుల సాధనకు చర్చలు జరిపారు. నవంబర్లో జరగనున్న గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ ను పురస్కరించుకుని మంత్రి నారా లోకేష్ తాజాగా ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానంతో జరిగిన స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాంలో పాల్గొని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్, గ్రిఫిత్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్ వంటి విద్యా సంస్థలతో భాగస్వామ్యాలపై చర్చలు జరిపారు. వైజాగ్లో జరగనున్న సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025ను ప్రోత్సహిస్తూ ఆస్ట్రేలియా మంత్రులతో సమావేశాలు, తెలుగు డయాస్పోరాతో రోడ్ షోలు నిర్వహించారు. ఈ పర్యటనల ద్వారా లోకేష్ తన తండ్రి చంద్రబాబు తరహాలోనే విజన్తో కూడిన ప్రగతిశీల ప్రజల అవసరాలపై దృష్టి పెట్టి నాయకత్వాన్ని ప్రదర్శించడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా కొత్త అధ్యాయం ప్రారంభిస్తోంది. గత పాలనలో సందిగ్ధతలు, ప్రచార హంగులు, అమలు లోపాలు వెనక్కి నెట్టి నేడు కూటమి ప్రభుత్వం పారదర్శకత, ప్రణాళిక, అంతర్జాతీయ ప్రమాణాలతో ముందుకు సాగుతోంది. విదేశీ టూర్లతో పెట్టుబడుల వేట, 3 ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి త్రికోణపు వ్యూహం, యువ నాయకత్వం చూపిస్తున్న వేగం, లక్ష్య సాధనకు నిబద్ధత ఇవన్నీ కలిసొచ్చి రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దే దిశగా బలమైన బాటలు వేస్తున్నాయి. సిఇఓ తరహా పాలన శైలి, డేటా ఆధారిత నిర్ణయాలు, ఉద్యోగ కల్పనకు స్పష్టమైన కార్యాచరణ ఇవన్నీ కలిపి అభివృద్ధి పట్ల ఉన్న ఆతృతను ప్రతిబింబిస్తున్నాయి. నేడు రాష్ట్ర అభివృద్ధికి పడుతున్న కూటమి ప్రభుత్వ ఆరాటానికి గత వైసీపీ ప్రభుత్వ ఆలోచనలకు వ్యత్యాసం ఊహించని స్థాయిలో ఉందని స్పష్టంగా కనిపిస్తోంది. 2023 మార్చిలో నాటి జగన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో విశాఖలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ వివాదాస్పదంగా మారింది. అప్పటి పరిశ్రమల శాఖ అధికారులు ఐప్యాడ్లు పట్టుకున్న వ్యక్తులకు టై కట్టించి వారిని విశిష్ట అతిథులుగా చూపించేందుకు చేసిన ప్రయత్నం ప్రచార హంగు కోసం నాటకంగా మారిందన్న విమర్శలు ప్రజల్లో వెల్లువెత్తాయి. నాడు 13 లక్షల కోట్ల విలువైన 340 పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని, 20 రంగాల్లో 6 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం హోదాలో జగన్ ప్రకటించారు. కానీ ఎంఓయూల అమలు స్థితిపై పారదర్శకత లేకపోవడం వల్ల ఈ ప్రతిపాదనలు కేవలం పేపర్లకే పరిమితమయ్యాయన్న విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో నేడు కూటమి ప్రభుత్వం పెట్టుబడుల సాధనకు వ్యవస్థాత్మకంగా, పారదర్శకంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో ముందుకు సాగుతోంది. గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ కు విజయవంతంగా నిర్వహించేందుకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్విట్జర్లాండ్, జర్మనీ దేశాల్లో పర్యటించి ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అనుకూలం గమ్యస్థానంగా ప్రపంచానికి పరిచయం చేశారు. స్విట్జర్లాండ్లో ఫ్యూచర్ డిజైన్ ఏజీ సంస్థ ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో టెక్స్టైల్ క్లస్టర్లలో ప్రీమియం అపారెల్, మ్యానుఫ్యాక్చరింగ్, టూరిజం లింక్డ్ డిజైన్ ప్రాజెక్టులపై చర్చలు జరిపారు. జర్మనీలో ఎక్స్పోర్ట్ అకాడమీ, బాడెన్ రిటంబర్గ్ సంస్థతో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అంతర్జాతీయ ప్రమాణాలపై శిక్షణ, టెక్ హబ్ అభివృద్ధిపై చర్చలు సాగించారు. ఫ్రాంక్ఫర్ట్లోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రతినిధులతో సమావేశమై జర్మన్ సంస్థలతో ఇండో జర్మన్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ విదేశీ పర్యటనలు రాష్ట్రానికి ఏఐ, ఆటోమోటివ్, బయోటెక్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులను తీసుకురావడంలో కీలకంగా మారుతున్నాయి. అభివృద్ధి దిశగా సాగుతున్న ఈ ప్రయత్నాలన్నీ గ్లోబల్ హబ్గా ఏపీని నిలబెట్టే లక్ష్యానికి బలమైన బాటలు వేస్తున్నాయి. ఏపీ కేబినెట్లో ఓ మాస్టారు కూడా ఉన్నారు. ఆయనే మంత్రి పొంగూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఆయన తనవంతు పాత్ర చురుగ్గా నిర్వహిస్తున్నారు. ఇటీవల మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి దక్షిణ కొరియాలో పర్యటించి కియా, లొట్టే,
హైనిక్స్, షోయల్ వంటి దిగ్గజ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను వివరించి కియా సంస్థకు అనంతపురంలో ఇప్పటికే ఉన్న కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ పర్యటన ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు అధికారులు, భారత రాయబారి కూడా పాల్గొన్నారు. గ్లోబల్ సిఐఐ సమ్మిట్కు ముందస్తు ప్రచారంగా మారిన ఈ విదేశీ పర్యటనలు రాష్ట్రానికి ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు దోహదపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అంటే కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కావడం కాదు. త్రికోణపు డెవలప్మెంట్ను లక్ష్యంగా పెట్టుకుని కూటమి ప్రభుత్వం పక్కాగా ముందుకు సాగుతోంది. రాజధాని అమరావతి, రాయలసీమ, విశాఖ ఆధారంగా వనరుల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. అమరావతిని తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా అభివర్ణిస్తూ నిర్మాణాన్ని రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర బిందువుగా తీర్చిదిద్దేందుకు కృషి కొనసాగుతోంది. రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో నీటి ప్రాజెక్టులు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, విద్యాసంస్థల అభివృద్ధి ద్వారా ఆ ప్రాంతాన్ని సమగ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళుతోంది. ఇక విశాఖపట్నాన్ని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి గ్రోత్ ఇంజన్గా అభివర్ణిస్తూ 2032 నాటికి $120 బిలియన్ ఎకనామిక్ రీజియన్గా అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. విశాఖను ముంబై తరహాలో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో తీర ప్రాంత భూములపై డేటా సెంటర్లు, టెక్ పార్కులు, టూరిజం ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ కార్యాచరణ రూపొందిస్తోంది. ఇది కేవలం విజన్ కాదు, భవిష్యత్తు స్వర్గధామానికి నాంది. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు కుర్రాడిలా మారిపోయారు. ఇదే విషయాన్ని ఆస్ట్రేలియా వేదికగా సిడ్నీలో జరిగిన ప్రవాసాంధ్రుల సమావేశంలో మంత్రి నారా లోకేష్ భావోద్వేగపూరితంగా ప్రసంగించారు. ఏపీకి మేలు చేసే ఏ అవకాశాన్ని వదిలిపెట్టొద్దు అంటూ ఆయన ప్రవాసాంధ్రులను రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యంగా మారాలని పిలుపునిచ్చారు. 75 ఏళ్ల వయసులోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు 25 ఏళ్ల యువకుడిలా పనిచేస్తున్నారని లోకేష్ ప్రశంసించారు. చాలా రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్లు ఉన్నాయి, కానీ ఏపీలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది అంటూ తన ప్రసంగంలో ఇచ్చిన పంచ్ డైలాగ్ సభలోని అందరినీ ఆకట్టుకుంది. అభివృద్ధి పట్ల ఉన్న ఆతురత, వేగం, దృష్టి ఈ నాయకత్వాన్ని ప్రత్యేకంగా నిలబెడుతోంది. న్యూజిలాండ్లో ఇంకొక సుమారుగా 25,000 మంది తెలుగు ఉన్నారు. ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్కి ఇంకొక 20,000 మంది మనోళ్ళు వచ్చి చదువుకునే పరిస్థితి. మీకు ఎన్ఆర్టీ ఎప్పుడు అందుగా నిలబడుతుంది. గత 5 సంవత్సరాలు కొంచెం దారి తప్పిన సరైన దారిలో పెట్టేదానికి మళ్ళీ రవిప్రసాద్ గారికి బాధ్యతలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. కనీసం 1,00,000 మందికి హోమ్ క్యాప్ ద్వారా ప్రపంచంలో ఉన్న అద్భుతమైన అవకాశాలు కల్పించాలని. సో ఎక్కడైతే అవకాశాలు ఉంటే మీరు మాకు చెప్పండి. ఈరోజు నేను మీ ముందర నుంచున్నానంటే దానికి కారణం కూడా ఆస్ట్రేలియన్ గవర్నమెంట్. ఆల్మోస్ట్ 5 సంవత్సరాల నుంచి నన్ను ఎస్విపి ప్రోగ్రామ్ కింద మీరు రాండి, వీ వాంట్ టు హోస్ట్ యూ, వీ వాంట్ ఎక్స్చేంజ్ ఐడియాస్, వీ వాంట్ టు సీ హౌ ఆస్ట్రేలియా అండ్ ఆంధ్రప్రదేశ్ కెన్ వర్క్ టుగెదర్ అని పదే నన్ను అడిగేవారు. బట్ అని ఇక్కడున్న ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులు కూడా ఆస్ట్రేలియాకి మీకు ఎప్పుడు వస్తారని నన్ను అడుగుతాం కాదు, వాట్సాప్లో ఊదరు కొట్టేస్తారు, వదలలు పెట్టరు. ఇక్కడ చాలా మందికి నా నంబర్ ఉంది, ఎప్పుడు వస్తారని అడిగేవారు. కానీ నిజంగానే ఐ రియలీ అప్రిషియేట్ ద ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఫర్ హోస్టింగ్ మీ. వి జస్ట్ స్టార్టెడ్ ద ట్రిప్. సో ఇక్కడ అనేక యూనివర్సిటీస్ కలుస్తున్నాం, విన్యార్డ్ కూడా వెళ్తున్నా. అసలు వైన్ మేకింగ్ ఎట్లా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావచ్చు, ఎడ్యుకేషన్లో కేవలం టెక్నికల్ ఎడ్యుకేషన్ కాకుండా స్కిల్ డెవలప్మెంట్ ఎట్లా చేయొచ్చు, ఇంకో పక్కన స్పోర్ట్స్ పెద్ద ఎత్తున ఎట్లా ఆంధ్ర రాష్ట్రంలో ప్రోత్సహించాలనేది కూడా మేము చూస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే కలిసికట్టుగా చేయాలి. ఇది ఒక్క వ్యక్తితోనే అవదు, అందరం కలిసికట్టుగా చేస్తే మన చరిత్ర తిరిగి రావచ్చు. మీరు చూడండి 2014 కానివ్వండి, 24 కానివ్వండి, ఎలాంటి పరిస్థితుల్లో ప్రజాప్రభుత్వం ఏర్పడిందో మీ అందరూ తెలుసు. కానీ ఎప్పుడూ గౌరవ ముఖ్యమంత్రి గారు నవ్వుతూ చెప్తారు, జనరల్గా జీవితంలో ఒక అవకాశం వస్తుంది టు బిల్డ్ ఎ లెగసీ, ప్రజలు నాకు 2 అవకాశాలు ఇచ్చారు అని ఆయన పదే చెప్తారు. మొదటిది హైదరాబాద్, ఇట్ ఈస్ హిస్ లెగసీ. రెండోది స్వర్ణాంధ్ర. అహర్నిశలు కష్టపడుతున్నారు, 25 సంవత్సరాలు కుర్రోళ్ళగా పరిగెడుతున్నారు. బట్ టుగెదర్ లెట్ us రీబిల్డ్ అవర్ స్టేట్, టుగెదర్ లెట్ us మేక్ ఆంధ్రప్రదేశ్ నంబర్ 1. మీరందరూ చూస్తున్నారు ఎంత పరిగెడుతున్నామో, ఎంత కష్టపడుతున్నామో. వాట్ యు సీ యాజ్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ గూగుల్ ఈజ్ మియర్లీ ద బిగినింగ్.
You'll be hearing a lot more exciting news literally on a weekly, monthly basis coming out of Andhra Pradesh. Anna NTR తెలుగుదేశం పార్టీని స్థాపించారంటే తెలుగోళ్ళ కోసం స్థాపించారు. సో పారిశ్రామికంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తాం అనేది మా బాధ్యత, మా ఎజెండా. హామీలు ఇవ్వడమే కాదు, వాటిని ప్రజల దరిచేర్చడంలో సుదీర్ఘ ఆలోచన, స్థిరమైన కార్యాచరణ అవసరం. 2024 ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త అనే నినాదంతో 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా 6 కీలక పారిశ్రామిక విధానాలను ప్రకటించింది. అందుకు తగ్గట్టుగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, MSME, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, ప్రైవేట్ పార్క్స్, క్లీన్ ఎనర్జీ వంటి రంగాల్లో సమగ్ర విధానాలు రూపొందించబడ్డాయి. ఇటీవల అసెంబ్లీ సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలో 4,71,574 ఉద్యోగాలు కల్పించామని వెల్లడించారు. ఇందులో టీచర్ పోస్టులు, ప్రభుత్వ శాఖల నియామకాలు, పోలీస్ శాఖ భర్తీలు, ప్రైవేట్ పారిశ్రామిక రంగాల ద్వారా కల్పించిన ఉద్యోగాలు ఉన్నాయి. 20 లక్షల ఉద్యోగాల లక్ష్యాన్ని సాధించేందుకు ఇది తొలి అడుగు అంటూ ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. పెట్టుబడులు రావాలంటే అందుకు తగ్గట్టుగా ప్లానింగ్ ఉండాలి. విజన్తో కూడిన ఆలోచనలు అధికారులకు, కేబినెట్ సహచరులకు అర్థవంతంగా చేరాలి. ఇదే అంశం గత వైసీపీ ప్రభుత్వ పాలనలో లోపంగా మారింది. పారదర్శకత లేకపోవడం, ప్రణాళికాబద్ధత లోపించడం, MOUల అమలులో స్పష్టత లేకపోవడం జగన్ పరిపాలనను ప్రభావితం చేసిన కీలక అంశాలుగా నిలిచాయి. పెట్టుబడిదారులతో సంబంధాలు పరిమితంగా ఉండడం, MOUలు కుదుర్చుకున్న వాటిని కార్యరూపం దాల్చడంలో లోపాలు ఉండడంతో 2019-24 మధ్యకాలంలో రాష్ట్ర అభివృద్ధి మందగించింది. అధికారుల మధ్య సమన్వయం కరువై నిర్ణయాలు కేంద్రీకృతంగా తీసుకోవడం వల్ల పాలనా వ్యవస్థలో చురుకుదనం తగ్గిపోయింది. పారిశ్రామికవేత్తలకు అవసరమైన పాలనా స్థిరత్వం, వేగవంతమైన స్పందన, ప్రాజెక్టుల అమలుపై నిబద్ధత కనిపించకపోవడం జగన్ పాలనలో పెట్టుబడుల రాకకు అంతరాయంగా మారింది. చంద్రబాబును CEO, సీఎంగా పిలవడం వెనుక ఉన్న కారణం ఆయన పాలనా శైలిలోని ప్రొఫెషనల్ దృక్పథం, డేటా ఆధారిత నిర్ణయాలు, పారిశ్రామికవేత్తలతో వ్యవహరించే తీరు, భవిష్యత్తు దృష్టి. ఆయన పాలనలో అధికారులు ప్రణాళికాబద్ధంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి నిర్ణయం వెనుక గణాంకాలు, లక్ష్యాలు, సమయ పాలన స్పష్టంగా కనిపిస్తాయి. పారిశ్రామికవేత్తలతో ఆయన మాట్లాడే తీరు, ప్రాజెక్టులపై సమగ్ర అవగాహన, టెక్నాలజీపై పట్టుదల ఆయనను CEO తరహా నాయకుడిగా నిలబెట్టాయి. కూటమి మంత్రివర్గంలో అనుభవం, నైపుణ్యం కలిగిన నేతలు ఉండడంతో ప్రతి శాఖలో స్పష్టమైన లక్ష్యాలు, సమయ పాలన, పారదర్శకత అమలవుతోంది. ముఖ్యంగా విదేశీ పెట్టుబడుల విషయంలో సమీక్షలు, డేటా ఆధారిత ప్రణాళికలు, వ్యవస్థాపక అమలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాలనా వ్యవస్థలో టాప్ టు బాటం చురుకుదనం, అధికారుల మధ్య సమన్వయం ప్రభుత్వ తీరును విశిష్టంగా నిలబెట్టేలా మారాయి. పెట్టుబడులు రావాలంటే మాటల కంటే ముందుగా మౌలిక ప్రణాళిక ఉండాలి. అవసరాల అంచనా, రంగాల వారీగా లక్ష్యాలు, వాటి అమలుకు సమయపాలన, ఇవన్నీ కలిసి పెట్టుబడి వర్షానికి బాటలు వేస్తాయి. ఆ దిశగా ఏపీ సర్కార్ స్పష్టమైన విజన్తో అడుగులు వేస్తోంది. అమరావతి, రాయలసీమ, విశాఖపట్నం ఆధారంగా త్రికోణ అభివృద్ధి, పారదర్శక పాలన, డేటా ఆధారిత నిర్ణయాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ప్రాజెక్ట్ అమలు, ఇవన్నీ కలిస్తే నవంబర్లో జరగబోయే గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ను ఒక శబ్దంగా కాదు, ఒక సంకేతంగా మార్చిపోతున్నాయి. ఇది పెట్టుబడుల పిలుపు కాదు, భవిష్యత్ ఆంధ్రప్రదేశ్కు పెట్టే శిలాపదం. రాష్ట్ర అభివృద్ధికి తపన పడుతున్న కూటమి ప్రభుత్వానికి ఆల్ ది బెస్ట్ చెప్పడమే మనం చేయగలిగింది.